రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం కలిసి చదువు. 1 Peter chapter 4 verse 10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ఒకసారి చూద్దాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. మంచి గృహ నిర్వాహకులు, గుడ్ స్టూవర్డ్. ప్రార్థన మోకరించగలిగిన వాళ్ళు దయచేసి మోకరించండి. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్లాఘనీయమైన, స్తోత్రార్హమైన, శాశ్వతమైన, శోభాతిశయమైన నామమున బేతేలు సౌజన్యములో 4 దినాలు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పల్నాడు ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రజల స్థలాలు, పరిస్థితుల మధ్యలో నీ కొరకై చిరు దీపస్తంభాన్ని, గుడారమును, సాక్ష్యమును మీరు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసు సువర్ణపాల్ గారిని తోడుకొని వచ్చి మొదటి దినాల్లో మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. ఈ ఆఖరి దినాల్లో అల్పుణ్ణి, పరిశుద్ధుల పాదములు కడగటానికి కూడా యోగ్యత లేని నన్ను కూడా కరుణించి మీ ప్రజల సంతోషములో పాలు పొందుట కొరకై, వారి సహవాసమును ఆనందించుట కొరకై నాకు ఇచ్చిన అద్భుత అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ 4 దినాల్లో మీ పాదం దగ్గర కూర్చుండి మీ మెల్లనైన స్వరం వింట కొరకై సమీప దూర ప్రాంతాల నుండి కష్టపడి వ్యయ ప్రయాసాలకు వచ్చి కూలి కాదనుకొని కొంతమంది ఉద్యోగాలకు లీవ్ అప్లై చేసి కొంతమంది ఇబ్బందులన్నింటినీ, ఆటంకములన్నింటినీ పక్కన ఉంచి రావటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కనబడని విభాగాల్లో పనిచేసిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. వంటగదిలో పనిచేసిన సోదరు తిమోతి గారు, జైపాల్ గారు, వారితో కలిసి పనిచేసిన చెన్నై టీము, ఇలాగూ విశ్వాసులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పబ్లిక్ అడ్రస్ సిస్టము కూడా మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆ బ్రదర్స్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఏర్పాట్లన్నీ చక్కగా చేయటానికి వారికి ఇచ్చిన మంచి మనస్సు కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా కనబడని విభాగాల్లో ప్రార్థించి ప్రయాసపడి చెమతోడ్చి చెయ్యి చాపి దేవా ఏ దైవికమైన పరిచర్యలో వారి భాగం తీసుకోవటానికి మీ ప్రజలు ముందుకొచ్చారు, వారందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన సేవకులను బట్టి, సంఘాలను బట్టి, పరిశుద్ధులను బట్టి మీకు స్తోత్రాలు. వారి రాక ద్వారా మాకు ఇచ్చిన వెట్ట, పురికొల్పు, ప్రోత్సాహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. స్థానిక సంఘ కాపరి సోదరుడు ఎఫ్రాయిం గారు, సోదరు బిగులక్క, వారిని ప్రేమించి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. ఇంతవరకు మీరు ఆదుకొని నడిపించినారు. శరీర బలహీనతలో మీరు సహాయం చేసినారు. ఈ సంవత్సరం కూడా ఇలాంటి ప్రత్యేక కోరికలు జరిగించడానికి మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. ఈ పొలాన్ని కూడా మీరు మీటింగ్స్ కొరకు వాడుకోవటానికి ఇది ప్రభువు నాకు కావాల్సి ఉన్నది అన్న మాటను బట్టి యజమానులు మంచి మనసుతో ఇది పొలాన్ని స్పేర్ చేయడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. సాగర్ రెడ్డి గారి కొరకు, మల్లయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని ఆశీర్వదించము. వారికి తగిన బహుమానం మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ 2 చింతల గ్రామము అధికారుల కొరకు, సహాయపడిన వారి కొరకు, అన్ని విషయాల్లో ముందుండి నడిపించిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఈ గ్రామం మీద మీ ఆశీర్వాదము కుమ్మరించుము. ఈ గ్రామానికి భద్రత, కాపుదల అనుగ్రహించుము. ఏ తెగులు గ్రామాన్ని సమీపించకుండానట్లు చేయము. ఏ కొరత, కరువు, ఖడ్గము గ్రామంలోనికి ప్రవేశించకుండానట్లు చేయము. ఈ గ్రామాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ప్రోక్షిస్తున్నాము. దేవా, మీ ఉద్దేశంలో ఉన్నవారిని
మీరు ఆకర్షించి సిలువ ద్వారా వారి రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినట్లు సహాయం చేయం. ఈ పల్నాడు ఏరియానంతటిని మీరు పేరు నాకు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి అవసరమైన సహాయము మేలు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గర్భుడైన నేను కూడా మీ ప్రజల మధ్యలో ఉండడానికి మీరు అనుకూలపరిచినారు, మీకు స్తోత్రాలు. మా రాష్ట్రం, మా దేశము ఈ వేసవి కాలంలో జనరల్ ఎలక్షన్స్ కొరకు వెళుతుండగా ఈ దేశము రాష్ట్రం యొక్క లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని ఎత్తిపట్టే పార్టీలు అధికారంలోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. దేవా, మీరు కరుణించి దేశమా భయపడక సంతోషించి గంతలు వేయము. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. 52:21 మా పక్షాన నెరవేర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ 4 దినాలు మంచి వాతావరణం ఇచ్చినారు, ప్రార్థించేవారిని ఇచ్చినారు, పరిచర్య చేసేవారిని ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కనీసము రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే వారు ఎరుగునట్లు, రక్షించబడినట్లు చేయండి. రక్షించబడిన మాకు ప్రోత్సాహం వెచ్చ మీరు కలిగించండి. దేవా, ఈ స్థలానికి రక్షణ లేకుండా వచ్చి వారు అలాగే దుఃఖముఖులై వెళ్ళిపోకున్నట్లు దయచేసి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వారు సిలువ వైపు చూస్తున్నట్లు, సిలువ ప్రేమ ద్వారా పరచబడినట్లు మీరు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని మా సమయాన్ని దీవించి పెట్టమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఇంటిలో దైవికమైన గృహ నిర్వాహకులుగా పరిచయం చేసే ఆధిక్యత, అవకాశము, పాపములో పడి చెడి భ్రష్టత్వములో మునిగిపోయి నాశనం వైపు పరుగులు తీస్తున్న మనల్ని సిలువ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి సంపాదించుకొని గృహ నిర్వాహకులుగా ఉచితముగా దేవుడు నియమించిన తీరు శ్లాఘనీయం. ఆ పని చేయట కొరకై ఏ అర్హత కానీ, ఏ జ్ఞానం కానీ, ఏ యోగ్యత కానీ మనకు లేకపోయినా దేవుడు తన అనాదికాల సంకల్పము చొప్పున మనము దేవుని ఇల్లు, దేవుని సంఘము, దేవుని గుడారము, దేవుని నివాస స్థలము, దేవుడు కోరుకున్న స్థలము, దేవుని విశ్రమ స్థానములో మన వంతు, మన భాగము, మన పాలు, మన స్వాస్థ్యం మనం అనుభవించినట్లు ఈ ఆత్మ సంబంధమైన ఏర్పాటు మనం ఉచితముగా కలిగినట మనకున్న గౌరవప్రదమైన ఆధిక్యత. ఈ ఆధిక్యతను అనేకసార్లు మనం దుర్వినియోగం చేసుకుంటూ సరైన గ్రహింపు లేకుండానే కాలక్షేపం చేసామన్న సంగతి వాస్తవం. ఆ కారణాన దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి, పురికొల్పబడి, ప్రోత్సహించబడి తిరిగి దైవికమైన మార్గములోనికి, ప్రణాళికలోనికి, ఏర్పాటులోనికి వచ్చి ఆయన కొరకు జీవించాలని దేవుడు మరలా మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే మరలా అవకాశం ఇచ్చుట. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఆపర్చునిటీ, సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశం, రెండవసారి తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ పనిలోనికి నియమించాలని ఆయనకు ఉద్దేశం. అందుకే మొదటిసారి తప్పిపోయినా, దూరం అయిపోయినా తిరిగి రాత్రి ప్రభు దగ్గరికి రావచ్చు. ఆయన ఇంటిలో పాలు పొందుట కొరకైన బాధ్యతలోనికి రావచ్చు. మంచి గృహ నిర్వాహకులుగా ఉండుట కొరకై ఇదిగో నేనున్నాను, నన్ను కూడా వాడుకో అని ఆయనతో నిబంధన ఒడంబడికలోనికి, ఒప్పందములోనికి రావచ్చు. ఇది శిలువ ద్వారా ఉచితముగా మనిషిని కొరకై దేవుడు సిద్ధపరిచిన అనాదికాల ఏర్పాటు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? మన సంగతి ఏంటి? ఒకవేళ
మంచి గృహ నిర్వాహకులుగా ఉండకపోతే ఏంటి, ఉంటే ఏంటి? ఉన్నా ఉండకపోయినా ఒక పని మాత్రం మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఏంటది? ఏం చేయాలా? దాని ద్వారా మనకు కలిగే బహుమాన ప్రతిఫలం ఏంటి? ఇలాంటి కొన్ని ప్రాథమికమైన సంగతుల కొరకై లూకాసు సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడిన ఓ సందర్భాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 16 verse 1. లూకాసు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఎప్పుడు గృహ నిర్వాహకుడు పేదోడి దగ్గర ఉండలేడు. ఎందుకంటే పేదోడి దగ్గర ఏముంది ఉండటానికి? ధనవంతులకే గృహ నిర్వాహకులు అవసరం. కనుక మనం గృహ నిర్వాహకులుగా అవుతామంటే మన యజమానుడు, మన కాపరి, మన రక్షకుడు ధనవంతుడని ఇట్టే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయించున్నాడని అతని యుద్ధ వాని మీద నేరము మోపబడగా. సరే, ఈ గృహ నిర్వాహకుని యొక్క లక్షణాలు ఏంటి? ఎలాంటి లక్షణాలు? మంచివే చెడ్డవా? ఖచ్చితంగా మనలాంటి లక్షణాలే ఉన్నాయి. ఏంటవి? ఇక్కడ 5 విషయాలు రాయబడ్డాయి. మొదటి వచనము ఆఖరి మాట, అతని యుద్ధ వాని మీద నేరము మోపబడగా. ఈజ్ ఎ గిల్టీ పర్సన్. నేరము మోపబడిన వ్యక్తి. ఎందుకు నేరం మోపబడిందంటే ఆ యజమానుని యొక్క ఆస్తిని పాడు చేస్తున్నాడంట. పాడు అనే మాట గుంటూరు జిల్లా వాళ్ళకి వివరించాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా ఊర్లు పాడుతూనే ఉంటాయి. పత్తిపాడు, పొంగిపాడు, కంకిపాడు, కొర్రపాడు, ఇంకెన్ని పాడులో మీరే తలంచుకోండి. కనుక దాని గురించి వివరించాల్సిన అవసరం లేదని నా భావన. ఇక్కడ పాడు చేస్తున్నాడు, ఉపయోగం లేకుండా నిరుపయోగపరుస్తున్నాడు యజమాని యొక్క ఆస్తి. అదే ఆయన మీద నేరం. మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని, తలాంతులను, పద్ధతులను, వాటన్నిటిని ఏం చేస్తామంటే సద్వినియోగం చేయము, పాడు చేస్తాం. ఇది మొదటి నేరం. రెండవ నేరం ఏంటి? 2వ వచనం, అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏంటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. కనుక నువ్వు పాడు చేసినా మేలు చేసినా ఏం చేయాలంటే, ఎవ్రీ బిలీవర్ ఈజ్ అకౌంటబుల్ టు గాడ్. ప్రతి విశ్వాసి దేవునికి లెక్క అప్పగించవలెను. అందరిది కాదు, మా ఇంటి వాళ్ళందరిది ఇది, మా స్థానిక సంఘం వాళ్ళ లెక్క అంతా ఇది, అందరిది రాసుకొని వచ్చిన. నీది ఎక్కడమ్మా అంటే నా చివర్లో ఉంది చూడు, బ్రాకెట్లో పెట్టి కొట్టేసా. అలా కుదరదు. ఒకరి లెక్క ఒకరిదే, ఎవరి లెక్క వాళ్ళదే. ప్రతి వారి కొరకైన లెక్క దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఆ లెక్కకు జవాబిచ్చి ఇవ్వాలని కోరబడుతున్నాం. కనుక రెండవది ఏంటంటే అకౌంటబిలిటీ, లెక్క అప్పగించవలసిన వాడు. మూడవది ఏంటి? నీవు 2వ వచనం 3వ వరుస, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండ వల్ల కాదు. లెక్క అప్పగించిన తర్వాత మరి మంచిడా కాదో తెలుసాలిగా. కొంతమందికి లెక్కలు చెప్పమంటే చాలా కష్టం. లెక్కలు చెప్పమంటే మామూలు టేబుల్లో ఉండే లెక్కలు కాదు. మీరు ఒక 100 రూపాయలు తీసుకెళ్ళారు కదా, ఏం చేసావు అని మనం పిల్లల్ని అడిగామనుకో, నన్ను లెక్క అడుగుతావా, నేనంటే అంత అలసా, నన్ను నమ్మవా? భర్త భార్యకు ఒక 1000 రూపాయలు ఇచ్చినాడు జీతం వచ్చిన తర్వాత ఇంట్లో ఖర్చుకమ్మా ఇది అని. ఎప్పుడో ఒకసారి ఒక వారమో 2 వారాల తర్వాత నాకు డబ్బులు కావాలండి అడిగితే భర్త సరదాగే అన్నాడు అనుకోండి, ఏంటి మనం ఎప్పుడు 1000 రూపాయలు తీసుకున్నట్టున్నావే అంటే, ఆహా 1000 రూపాయలు కూడా గుర్తుపెట్టుకున్నావా అంటే, నాకు ఇచ్చిన డబ్బులు నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు అన్నమాట. గుర్తుపెట్టుకునేదే కాదమ్మా, ఏం చేసే 1000 రూపాయలు నన్ను లెక్క అడుగుతావా, ఏమనుకున్నావు నేనంటే పల్నాడు అంటే. ఎందుకు కోపం వస్తుంది మరి లెక్క అడిగితే? భాష లెక్కలు సరిగ్గా లేవేమో కదా, అంతేనా? సరిగా ఉంటే చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను నాకు 100 రూపాయలు ఇచ్చినారు, 100 రూపాయలు ఉదయం భోజనం చేసినాను, తర్వాత ఒక నోట్బుక్ తీసుకున్నా, పెన్సిల్ తీసుకుని అంతా అయిపోయింది, ఆటోకి వచ్చినాను, ఇదిగో ఇంత మిగిలింది, లేకపోతే ఇంక తక్కువ వచ్చింది, మా తెలిసిన వాళ్ళతో నేను తీసుకున్నానని చెప్పొచ్చుగా. లెక్క చెప్పడానికి నీకు మనసు రావట్లేదంటే అర్థం ఏంటంటే నాకు తెలిసి ఏదో అనుమానమేమో.
ఏదో కాని విధానంలో ఖర్చు పెట్టామేమో, అందుకనే మనకేమొస్తుంది, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎదురు ప్రశ్న, ఎదురు దాడి. నన్ను లెక్క అడుగుతావా, నేనంటే నమ్మకం లేదా, నాకెందుకు తాళాలు ఇచ్చినావు, నాకెందుకు డబ్బులు ఇచ్చినావు, ఇదిగో ఆ 1000 రూపాయలు వద్దు ఏమొద్దు. ఇలాంటి వాళ్ళు మస్తు చూసినాంలే. మా నాయన అమ్మ నన్ను అలాగ పెంచి పోషించినారు, నువ్వు నన్ను లెక్కలు అడిగేదాకా వచ్చిన, పెళ్ళి అయ్యేదాకా మా నాన్నగారు అమ్మగారు ఇచ్చిన ఏ డబ్బులకి ఏనాడు నన్ను లెక్క అడగలేదే, నీకంటే లక్షలు నాకు ఇచ్చినారే, నేను చదువుకొని ఇంత పెద్ద స్థానంలోనికి వచ్చినాను, ఎప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాం కదమ్మా, ఏం చేసావు, బట్టలు కొన్నావా, ఫీజు కట్టావా, ఏం చేసావు అని అడగలేదే. నువ్వు ఇచ్చిన ఒక 1000 రూపాయలకి ముష్టి 1000 రూపాయలకి లెక్క అడుగుతావా? లెక్క అడగడం అంటేనే ఇబ్బంది. ఫస్ట్ ఎవడు నువ్వు అడగటానికి లెక్క. కానీ ఇక్కడ యజమాని ఏంటాడు, లెక్క అడుగుతున్నాడు. నీకు ఖచ్చితంగా మంచి లక్షణాలు ఉంటే తప్పేముంది, అడిగిన దానికి పలానా చేసినానని, ఖర్చు పెట్టినానని చెప్పొచ్చుగా. అన్ని ఆడిట్ చేసి చాలా ఫెయిర్గా అకౌంట్స్ పెట్టొచ్చుగా. ఎవరు ఫెయిర్గా అకౌంట్స్ పెడతారు? ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళు ఫెయిర్గా పెడతారు. మిగతా వాళ్ళు ఏంటి చూస్తామని అప్పుడు ఏదో ఒకటి రాయొచ్చు కదా. కనుక మొదటిది ఏంటంటే నేరం మోపబడిన వ్యక్తి, రెండవది లెక్క అప్పగించబడాలి, మూడవది ఏంటంటే నువ్వు లెక్క అప్పగించినావు అది రాంగ్, ఎందుకంటే నీ మీద మొదటే నేరం మోపబడింది. సో యువర్ ఫైర్డ్, నీ ఉద్యోగం పోయింది. నీవు గృహ నిర్వాహకుడిగా ఉండవు వల్ల కాదు, అలా ప్రభు చెప్పాడు అనుకో. మనకి ఇంకా నీకు పని లేదు, ఎల్డర్షిప్ తీసేస్తున్నాం, సేవకుడిషిప్ తీసేస్తున్నాం, సండే క్లాస్ టీచర్ పరిచర్య బాధ్యతలు, వంటలు ఇవన్నీ నీకు తీసేస్తున్నాం అంటే అబ్బాయి ఎంత బాధో. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, బ్రదర్ మీకు తీసేస్తే తెలుస్తుందండి. అన్ని పరిస్థితులు కూడా వచ్చినాం మేము కూడా, ఏం తీసేయబడి కూడా రాలేదు. కనుక కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించినప్పుడు మనం దేవుని కొరకు నిలవబడ్డం. కానీ వీఆర్ నాట్ మినిస్ట్రీ సెంటర్డ్ పీపుల్, వీఆర్ మాస్టర్ సెంటర్డ్ పీపుల్. మనం పరిచర్య కేంద్రముగా కలిగిన విశ్వాసం కాదు, యజమానుడి కేంద్రంగా కలిగిన ప్రజలము. వీ వాంట్ మోర్ మాస్టర్, నాట్ మినిస్ట్రీ. మనకి యజమానుడు ఎక్కువ కావాలి కానీ ఆ పరిచర్య కాదు. యజమానుడు అంటే ఖచ్చితంగా పరిచర్య వస్తుంది. మనకి యజమానుడు లేదు కనుక పరిచర్య మీద మనసు ఉంది కనుక నన్ను ఎలాగ తీసేస్తాను, నా పేరు ఎందుకు తీసేసినావు, నా పరిచర్య ఎందుకు తీసేసినావు, నా బాధ్యతలు ఎందుకు తీసేసినావు, నేనంటే ఏమనుకున్నావు, ఇప్పుడు ఎట్లు చేస్తావో నీ సంగతి చూస్తా కదా. పల్నాడుకు వచ్చి నీవు ఎక్కడి నుండో ఇక్కడ అధికారం చేయాలనుకుంటున్నావా, ఇప్పుడు నీ సంగతి చూస్తా, ఈ వారం చూస్తా, ఈ ఆదివారం, ఈ సోమవారం, ఈ మంగళవారం, ఇలాగ చేసేవారి విషయమై దేవుడు ఏం చేస్తాడు మరి? తీసేక మనుషుని తీసేస్తే పోట్లాడతావు, దేవుడు తీసేస్తే పోయి పోట్లాడతావా? దేవా ఎక్కడున్నారా, నీ సంగతి చూస్తా. దేవుడితో ఎదురు చెప్పగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? ఎవరు చెప్పగలరు? కనుక మనం 3 లక్షణాలు చూసినాం. మొదటిది నేరం మోపబడిన వ్యక్తి, రెండవది లెక్క అప్పగించాల్సిన వ్యక్తి, మూడవది ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, నాలుగవది 3వ వచనం, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమాని గృహ నిర్వాహకతో పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేనేం చేతును, నేను త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుతున్నాను. ఈయనకి 2 నాలుగవది ఏంటంటే ఆయన పని చేయడానికి చేతగా సోమరి. ఎందుకంటే ఇంతదాకా బాగా అలవాటు అయ్యాడు, అన్ని టేబుల్ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ లేవు కనుక ఏం చేయాలో, మొట్టమొదటి తవ్వడానికి వెళ్ళాలా. తవ్వడం అందరి చేత కాదుగా, అందుకే నాకు చేత కాదు, నేను సోమరి, నేను బలహీనుడిని. పోనీ మరి భిక్షం ఎత్తుకోవచ్చుగా. బయట ఆయనే చెప్తున్నాడు, నేను భిక్షం ఎత్తుకోలేను ఎందుకంటే నాకు సిగ్గు ఎక్కువ. అంత సిగ్గున్నాడు బాగుండొచ్చు కదా మరి. భిక్షం ఎత్తుకోవడానికి ఆయన సిగ్గుపడుతున్నాడంట. కనుక ఈ 5 అవలక్షణాలు ఆయనకున్నాయి. ఆయన నమ్మకమైన వాడికి ఉండలేకపోయాడు. కనుక ఇప్పుడు ఏం చేసినాడంటే ఒక యుక్తి, ఒక స్ట్రాటజీ పనినాడు. బహుశా ఇది గుంటూరు జిల్లా ఏమో నాకు తెలియదు, పైకి వెళ్ళిన తర్వాత అడుగుతా ఒకళ్ళకి కనిపిస్తే. ఎవరికైతే యజమాని ద్వారా అప్పులు ఇచ్చినాడో, రుణాలు ఇచ్చినాడో వాళ్ళందరినీ పిలిపించేసి ఎంత ఇచ్చానయా మీకు అంటే 1,00,000 రూపాయలు ఇచ్చానంటే 50,000 అని రాసుకో అని చెప్పాడు. ఇంకోళ్ళకి మీకెంత ఇచ్చినాను 50,000 అంటే 20,000 అని రాసుకో. ఇంకోళ్ళని పిలిచిన మీకెంత ఇచ్చినానంటే 1,000 రూపాయలు అంటే 500 అని రాసుకో. ఎందుకు అలాగే తక్కువ రాసుకోమన్నాడంటే నా ఉద్యోగంలో నుండి తీసేసిన తర్వాత మీకు 50,000 తక్కువ రాసుకోమన్నాను కదా, ఆ 50,000 నాకు తెచ్చియండి. మీకు 20,000 తక్కువ రాసుకోమన్నాను కదా, అది నాకు తెచ్చియండి.
అంటే మీ దగ్గర ఏదైతే తక్కువ రాసుకోమన్నానో దాంతో నేను బతకాలని కోరుతున్నాను. ఎందుకంటే నా ఉద్యోగం తీసేసారుగా, ఇక నేను బయటికి వెళ్ళి బతకలేనుగా, కానీ నా బతక కొరకు మీరేగా. యుక్తిగా ప్రవర్తించినాడంట. ఇది ఏమంత ప్రోత్సాహకరమైన సంగతి కాదు ఈ యుక్తి. కానీ ప్రభు ఎందుకు చెప్పాడంటే, లోకంలో అలాంటి యుక్తి ఉంది కదా, మరి దేవుని బిడ్డలైన మీరు దైవికమైన జ్ఞానంతో ప్రవర్తించాలి కదా. ఒక మనుషుడు ధనమునకు దేవునికి దాసుడిగా ఉండనేరడు. రెండిట్లో ఏదో ఒక దానికి దాసుడిగా ఆయన ఉండాలా. కానీ ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే లెక్క అప్పగించాలి. మీరు అనుమతిస్తే నేను ఈ లెక్క అప్పగించే దాని గురించి ఒక 4 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. లెక్కలు అంటే చిన్నపిల్లప్పుడు మనం 4 చదివింటాం. మొదటిది ఏంటి? కూడిక. రెండవది ఏంటి? తీసివేత. మూడవది ఏంటి? హెచ్చింపు. నాలుగవది ఏంటి? భాగాహారం. నేను తెలుగు మీడియంలో చెప్తున్నాను. ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం అర్థం కాని వాళ్ళు ఉంటే మీరు అర్థం చేసుకోండి, ట్రాన్స్లేట్ చేసుకోండి. కనుక మొదటి లెక్క ఏంటంటే కూడిక. ఏమి కూడాలా? అడిషన్స్. ఏం చేయాలా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 అనుకోండి. హెబ్రీ చాప్టర్ 10 verse 24. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 వచ్చింది. కొందరు మానుకొనొచ్చున్నట్లుగా సమాజముగా కూడుట. కూడికలు. మొదటి కూడికలు ఏంటి? సమాజముగా కూడుట మానక. అంటే దేవుని మందిరం మానేయకూడదు. దీన్ని ఏమంటామంటే కూడికలు అంటాం. కొంతమంది చెప్తుంటారు కదా, ఎక్కడికి వెళ్ళారంటే కూడికలకు వెళ్ళామండి. ఏం కూడికలని? అడిషన్స్. అంటే దేవుడితో కలిసి, ఇతర దేవుని ప్రజలతో కలిసి మనం కూడా అంటానికి వెళ్ళిపోతున్నాం. కనుక మొట్టమొదటి నేర్చుకోవాల్సింది లెక్కల్లో బేసిక్ ప్రాథమికమైనది ఏంటంటే కూడికలు నేర్చుకోవాలి. కూడికలు వస్తేనే తీసివేతలు వస్తాయి. ఈ 2 వస్తేనే హెచ్చింపు వస్తుంది. ఇవన్నీ వస్తేనే భాగారం వస్తుంది. భాగారం రావాలంటే మొదట 3 రాకుండా చివరిది 4వది రాదు. కనుక మొదట మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే కూడి వచ్చుట. దేవుని మందిరంలో దేవుని ప్రజలముగా రకరకాల కులాలు, ప్రాంతాలు, పరిస్థితులు, వెనకడ తరగతులు వేరైనా యేసుప్రభు యొక్క శిలువ రక్తమును బట్టి ఆ తరగతులన్నింటినీ, ఆ తెగలన్నింటినీ, అడ్డుగోడలన్నింటినీ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము కప్పివేసి లేదా కూలగొట్టింది కనుక ఇప్పుడు ఆ రక్త శక్తిని బట్టి మనము దేవుని యొక్క కుటుంబంలోనికి చేరి వచ్చినాం. కనుక ఒక కుటుంబంలో 4 ఉంటారు, 5 మంది ఉంటారు అనుకోండి. ఒకరు రాకపోతే భోజనానికి, ఒక శుభకార్యానికి ఒకరు రాకపోతే ఏమనుకుంటాం? రాకపోయినా పర్లేదులే అనుకుంటామా? తల్లిదండ్రుల కడుపు తరక్కపోతుంది. కొడుకు రాలేదనుకో, ఏంటి కొడుకు రాలేదు, మీరు తినండి, నేను తర్వాత తింటా, వాడు వచ్చేదాకా నేను తినలేను. కూతురు రాలేదనుకోండి, స్కూల్ నుండి, అయ్యో కూతురు రాలేదు. 9 నెలలు మోసి కన్న నీ బిడ్డలు నీకు సమయానికి ఇంటికి రాకపోతే నీకు అంత బెంగ ఉంది. యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా మనల్ని కంటే వారి సంఘం మానేసి ఎక్కడో తిరుగుతుంటే నీకేం బెంగలేదు. వాడు ఏం బ్రదర్ రావట్లేదంటే పోని బ్రదర్, పీడ విరగడైందండి. వాళ్ళు పోయినప్పటి నుండి ప్రశాంతంగా ఉన్నామండి, ఇప్పుడు బాగున్నామండి అనేవాళ్ళు చాలామంది కూర్చొని ఉన్నారు కింద. ఈ వీళ్ళు ఏ తరగతి అంటే మొదటి తరగతి అంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకళ్ళేమో చిన్న కుమారుడు, ఇంకోళ్ళేమో పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఆస్తి పంచుకొని బయటికి వెళుతున్నాడంటే పెద్ద కుమారుడు వచ్చి అడగొచ్చుగా, ఏంట్రా బయటికి వెళుతున్నా, ఇక్కడే మనం ఉండొచ్చు కదా, నువ్వు వెళితే ఎలా, ఎవరితో నేను ఆడుకోవాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరితో పంచుకోవాలా, నా బాధలు ఎవరితో చెప్పుకోవాలా, మన ఇద్దరం బ్రదర్స్ కదరా, ఒకే తండ్రి పిల్లలం కదా, రక్తం పంచుకొని వచ్చినాం కదా, నేను తల్లి స్తన్యపానం చేసిన తర్వాత నువ్వు చేసావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, బయటికి వెళ్తావు, ఏమైనా నీకు తక్కువైతే నేను నీకు సహాయం చేస్తాను కదా, హోంవర్క్లో నేను హెల్ప్ చేస్తా, సైకిల్ రాకపోతే సైకిల్ నేర్పిస్తా, కార్ రాకపోతే కార్ నేర్పిస్తా, బట్టలు కావాలంటే నా బట్టలు కూడా నీకే ఇచ్చేస్తే, వెళ్ళొద్దురా ప్లీజ్ ఇక్కడే ఉండు అని అన్నాడా? నా బైబిల్ అలాగ రాయలేదు. వాడు వెళ్ళిపోతుండే, అబ్బా పీడ విరగడైంది, ఇప్పుడు అంతా నేనే బ్రదర్, పాటలు నేనే, వాక్యం నేనే, సింగికి నేనే, కానుకలు పెట్టి నేనే, చెక్ బుక్ నేనే, అంత సింగిల్ మ్యాన్ బ్రదర్. నువ్వు పెద్ద కుమారుడు బ్రదర్. చిన్న కుమారుని వెళ్ళిపోతా ఉంటే ఆపలేకపోయావు బ్రదర్. చిన్న కుమారుని యొక్క అవసరత, తమ్ముని యొక్క అవసరత నీకు రాలేదు. వాడు మంచివాడు కాకపోవచ్చు,
చెడ్డుడే కావచ్చు, నష్టపరిచేవాడే కావచ్చు, తండ్రి ఆస్తిని కోరుకున్నవాడే కావచ్చు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయేవాడే కావచ్చు. నా తమ్ముడు ఎక్కడికి వెళతావు అనే మనసు నీకు రాలేదే. మీ నాన్నగారు ఏం తెచ్చిచ్చినా తమ్ముడు లేకుండా నువ్వు తింటానికి వచ్చేవా? నీకు బట్టలు తెస్తే డాడీ తమ్ముడికి, నీకు ఐస్ క్రీమ్ తెస్తే డాడీ తమ్ముడికి, నీకు చెప్పులు తెస్తే డాడీ తమ్ముడికి, నీకు ఇంకా ఏమైనా మొబైల్ ఫోన్ తెస్తే డాడీ తమ్ముడికి అనే మనస్సు నీకు రాలేదే. అక్కగా నీకు రాలేదే. డాడీ చెల్లికి, చెల్లికి ఐస్ క్రీమ్ వద్దా, చెల్లికి బట్టలు వద్దా, చెల్లికి వాచ్ వద్దా, చెల్లికి చెప్పులు వద్దా, చెల్లికి కాలేజీకి అవసరమైన పుస్తకాలు వద్దా, చెల్లికి లేకపోతే నాకు కూడా వద్దు అట్లున్నారా? అయ్యో, చెల్లిది కూడా నాకు కావాలని దొంగలించే వాళ్ళు ఉంటే, తమ్ముడిది కూడా నాకు కావాలని తీసుకునే వాళ్ళు ఉంటే. చిన్న వయసులో ఉన్నప్పుడు నేను కుటుంబం దగ్గరికి వెళ్ళాను. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒకడు 9 సంవత్సరాలు, ఒకడు 7 సంవత్సరాలు. నేను భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఒకడు వచ్చేం భోజనం చేయడానికి కూర్చున్నాడు, ఇంకోడేం రాలేదు. వీడు కూర్చున్నాడు కానీ వీడు భోజనం చేయట్లేదు. వేసుకో బ్రదర్, వేసుకో బాబు, నువ్వు కూడా టిఫిన్ వేసుకో, లేకపోతే దోశలు వేసుకో, ఇడ్లీ వేసుకో అంటే వద్దంకల్ 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 అంటాడు. ఏమంటే వాళ్ళ అమ్మ వైపు చూస్తున్నాడు. ఏంటో నాకు ఈ ఈక్వేషన్ అంత అర్థం కాలేదు, అనుభవం లేదు కదా, అందుకే అర్థం కాలేదు. ఏంటక్క మీ వైపు చూస్తున్నాడు, తినట్లేదు, నా దగ్గర కూర్చోబెట్టారు, బ్రదర్ మాత్రం తింటున్నాడు అంటే బ్రదర్ ఏం మాట్లాడు, మామూలుగా కామ్ కదా, కనుక బ్రదర్ ఏం మాట్లాడట్లేదు. సిస్టర్ ఏంటక్క అంటే ఏం లేదు బ్రదర్, వాడు తినట్లేదు అని. అదేనక్క తినట్లేదు, నాకు తెలుగు అర్థమైతే వచ్చు, ఎందుకు తినట్లేదు? అదే బ్రదర్ వాడు తినట్లేదండి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు కదా. ఎందుకు తినట్లేదక్క అంటే అప్పుడు చెప్పింది, వాళ్ళ తమ్ముడు తినకపోతే వీడు తిండు బ్రదర్. వాళ్ళ తమ్ముడు ఎందుకు తినట్లేదక్క అంటే వాడు అలిగాడు బ్రదర్. ఎందుకు అలిగాడక్క అంటే వాడు పెన్సిల్ పోయింది బ్రదర్. చిన్న చిన్న ప్రతి విషయాలే కదా. వాడు తిరిగిపోతే వీడు తిండు, వాడు కాలేజీ స్కూల్కి వెళ్ళకపోతే వీడు ఆడడు, వాడు ఏదైనా గాయం తగిలి జ్వరం వస్తే వీడు బాధపడతాడు. అవన్నీ ఎప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నీ జరగదు. పెద్దగా అయిపోయిన తర్వాత మా ఎగ్ ఆమ్లెట్ వేసావా, వేసాను నీకు తమ్ముడికి, మా తమ్ముడు తిన్నాడు, మా వాళ్ళు కూడా నాకే ఏమని చెప్పాడమ్మా, వాడు చెప్పారా నిజమా? వాడిని నేను అడుగుతాను, వాడు ఇప్పుడు లేడు మా, బయటికి టాయిలెట్కి వెళ్ళాడు. ఈ మోసాలు, యాకోబు మోసాలు, యాకోబు చేసే సంగతి మనకు తెలుసుగా. ఇస్సాకు దగ్గరికి వచ్చారు, డాడీ హౌ లవింగ్ యు ఆర్, ఐ లైక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ కదా డాడీ. ఆయనకి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు కనుక ఈయన చెప్పే మోసకరమైన మాటలు నమ్మాడు. అవునరా, నేనంటే నీకు ప్రేమ? అవును డాడీ, ఎంత ప్రేమ అంటే నేను బయటకు వెళ్ళిన వెంటనే నీకు అవసరమైన వేట దేవుడే పంపించేసాడు, తర్వాత దొరికింది, దాన్ని బాగు చేసుకుని వచ్చి నా తీసుకుని రా, నన్ను ఇటు పట్టుకుంటాను రా, నా దగ్గరకు వచ్చిన వెంటనే పట్టుకున్నాడని. నిన్ను చూస్తే మాత్రం నీ స్వరం మాత్రం ఒక రకంగా ఉంది, శరీరం మాత్రం ఒక రకంగా ఉంది, మరి నువ్వు యాకోబా వేసావు. అయ్యో ఏంటి డాడీ నన్ను అనుమానిస్తున్నావు ఏంటి? అన్న యొక్క జ్యేష్ఠత్వం హక్కును కొట్టేసిన తమ్ముడు. ఇది నాలో చాలా మంది అలాగున్నారు. అన్నది నాకు వస్తే చాలు, అక్కది నాకు వస్తే చాలు, చెల్లెలది నాకు వస్తే చాలు, కనుక ఈ కూడికలు విషయమై పట్టింపు లేని వారిగా వారన్నారు. దేవుని జనమా, దేవుని ప్రజలారా, మనకు లేకపోయినా పర్వాలేదు, మన తమ్ముడుకుంటే ఎంత బాగుంటుంది, నాకు లేకపోయినా పర్వాలేదు మా అన్నకుంటే ఎంత బాగుందో, నాకు లేకపోయినా పర్వాలేదు మా చెల్లికుంటే ఎంత బాగుందో, నాకు లేకపోయినా పర్వాలేదు మా అక్కకుంటే ఎంత బాగుండు. ఇక్కడ కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడు అలాంటి అన్నోళ్ళని, అక్కోళ్ళని, చెల్లెళ్ళని ఇచ్చినాడు. ఇంట్లో నువ్వు చిన్నవాడు అనుకో, మీ అన్నగారు మీ అక్కగారు పొలాల్లో కష్టపడి మిర్చి పంట కోసి కళ్ళాల్లో ఉండి కారము బరువైన ఇబ్బందులు పడి నిన్ను చదివించినారు. వాళ్ళు వెళ్ళి అడిగితే ఏంటి బ్రదర్ ఇది అని అంటే, మా ఇంట్లో ఎవరికి చదువు అవ్వలేదండి, మా చిన్నోడు చదువుకోవటానికి మేము ఇలా కష్టపడ్డాం. ఏంటక్క ఇది మీరు ఇంత కష్టపడుతున్నాం? మా చెల్లి చదువుకోవటానికి మేము అందరూ పొలం పనులు చేసి డబ్బులు కూడబెట్టి మా చెల్లికి పంపిస్తున్నాం. ఇలా మీ ఇంట్లో వాళ్ళు నీ కొరకే కష్టపడి కూడబెట్టి వారు తిండి తినక కటిక నేల మీద పడుకొని నిన్నటిది ఈరోజు దీన్ని కష్టాలు పడి ఎండకు చెమటొచ్చి వానకు తడిసి చలికి వణికి ఎండకు రకరకాలుగా అయిపోయి నీ చదువు కొరకు క్షేమాభివృద్ధి కొరకు వారు చేస్తుంటే ఇది నువ్వేమంటారు? ఎవరు చేశారు? నాకు హెల్ప్ ఎవరు చేయలేదు, ఆ దేవుడే చేశాడు.
దేవుడు దిగొచ్చేయడుగా, దేవుడు ఎవరి ద్వారానే చేయాలిగా. కనుక దేవుడు చేసిన వారిని గురించి, దేవుడు ఎవరి ద్వారా వాడుకున్నాడో వారిని గురించి మర్చిపోవడం న్యాయమా? కోడికల్లో మొదటిది దేవుని ప్రజలముగా మనం చేరివచ్చుట. దేవుని మందిరానికి చేరి వచ్చినప్పుడు అక్క రాలేదే, అన్న రాలేదే, పలానా వాళ్ళు రాలేదని ఏమైనా అనిపిస్తుందా? రాకపోతే పీడ విరగడైపోయింది. నేనే వాక్యం చెప్పవచ్చు, నేనే పాటలు పాడవచ్చు, అన్నీ నేనే చేయొచ్చు. వాళ్ళు వస్తే మళ్ళీ షేరింగ్ ఇవ్వాలి కదా, అంత పెద్ద తలనొప్పి అని మనం అనుకుంటాం. ఒక కుటుంబంలో అలాగుండదు. భర్త పని భర్త చేస్తాడు, భార్య పని భార్య చేస్తుంది, పిల్లల పని పిల్లలు చేస్తారు. ఎందుకంటే అది ఫ్యామిలీ. ఒక నీ రక్తం పంచుకున్న కుటుంబంలోనే కుటుంబ వ్యవస్థ ఉందంటే, యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ దైవిక కుటుంబమైన సంఘములో కుటుంబ వ్యవస్థ లేదు అంటే ఎక్కడ లోపం? మన మానవ శరీరము కంటే యేసు ప్రభు యొక్క శిలువ రక్తం బలహీనమా బలవంతమా? మన అనుదిన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, మన మానవ రక్తమే బలమైంది, శిలువలో యేసు ప్రభు కార్చిన రక్తం బలహీనమైనదని రుజువు చేస్తున్నాం. అన్నదమ్ములు పోట్లాడితే, అక్క చెల్లెడు పోట్లాడుకుంటే తిరిగి కలుసుకుంటారు, తిరిగి మాట్లాడతారు. వారు శుభకార్యాల్లో లేదా కాని కార్యాలు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు తిరిగి చేరి వస్తారు. కానీ విశ్వాసులు మాట్లాడడం మానేస్తే వాళ్ళకి ఏముండదు. ఇంకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు రక్తము మాకు అసలు లెక్కే లేదు. విషాదం. మంచి గృహ నిర్వాహకుడు లెక్క అప్పగించవలసింది. కనుక మొదటి లెక్క ఏంటి? కోడికలు. రెండవ లెక్క ఏంటి? తీసివేతలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటా 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 Corinthians chapter 5 verse 7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుతకై ఆ పాతదైన పులిపిండిని తీసివేత. తీసి ఏం చేయాలా? పారేయాలి. ఒకటి తీసేసిన తర్వాత ఇంక దాన్ని పక్కన తీసేసిన దానికి విలువ ఉండదు. కనుక తీసి పారవేయడి. ఏం తీసి పారవేయాలా? పులిపిండిని తీసి పారవేయడి. వట్టి కోడికలు ఒకటి వచ్చి నాకు లెక్కలు వస్తుంటే కుదరదు, తీసివేతలు కూడా రావాలా. మరి ఏం తీసి పారేయాలా? పులిపిండిని తీసివేయాల. అంటే పాపము తీసివేయాల. మనలో కొద్దిగా పులిపిండి ఉన్న ముద్దంతా పులిసిపోతుందంట. అందుకే పేతురు రాస్తున్నాడు, తను రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 Peter chapter 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని, మళ్ళ భాషలో తీసివేసి. ఏం తీసేయాలంట? మొదటిది 5 తీసేయాల. దాంట్లో మొదటిది దుష్టత్వము, రెండవది కపటము, మూడవది వేషధారణ, నాలుగవది అసూయ, 5వది దూషణ. ఎప్పుడు తీసేస్తామంట? పైన క్లాస్ పెట్టాడు, ప్రభు దయాళుడని మీరు ఎరిగితే, ఇఫ్ యు నో దట్ గాడ్ ఈస్ గాడ్, దేవుడు మంచివాడని ఎరిగితే మీరు అసూయ తీసేస్తారు, కలహం తీసేస్తారు, క్రోధం తీసేస్తారు, వేషధారణ తీసేస్తారు, పగ తీసేస్తారు, ఇవన్నీ తీసి పారవేస్తారు. కానీ ఇప్పుడు మనం ఏం తీసి పారేయాలా? ఇవన్నీ తీసి పారేయాల. మనం అసూయ ఎందుకు తీసి పారేయట్లేదు? కపటం ఎందుకు తీసి పారేయట్లేదు? క్రోధం ఎందుకు తీసి పారేయట్లేదు? అంటే పైన క్లాస్ ఉంది, ఏమని? ప్రభు దయాళుడని మనం రుచి చూడట్లేదు. వీ హ్యావ్ నాట్ టేస్టెడ్ దట్ గాడ్ ఈస్ గుడ్. దేవుడు దయాళుడని మనం రుచి చూడలేదేమో, అందుకని తీసేయట్లేదు. కపటము, ద్వేషము, సమస్తమైన వేషధారణ, అసూయ, ఇవన్నీ మనం తీసేయట్లేదంటే ప్రభు యొక్క దయాళత్వం మనం రుచి చూడలేదేమో. కానీ ఆదివారం మాత్రం వచ్చి మనం పాడతాం, ఓ యేసు నీ ప్రేమ ఎంత మహనీయమో, రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. బయటికి వెళ్ళిన తర్వాత ఏం బ్రదర్, ఏం రుచి చూశారు? అసూయ. ఏం రుచి చూశారు? క్రోధం. ఏం రుచి చూశారు? కపటం. ఏం రుచి చూశారు? అవమానం. అవన్నీ రుచి చూసి ఆదివారం మాత్రం ప్రభుని అలాగ రుచి చూస్తాం. అలా కుదరదు. ఎందుకు మనలో అసూయ, ఎందుకు ద్వేషం, ఎందుకు కృంగదల? గత సంవత్సరం మనం చేసాం, ఇంకా చాలు. కొత్త సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు, ఇంక చాలు ప్రభువా, ఈ రాజకీయాలు చాలు, ఈ మాటలు చాలు, ఈ క్రోధం చాలు, అవమానం చాలు, కపటం చాలు, సమస్తమైన అసూయ, ద్వేషము, కృంగదల ఇంక చాలు, తీసి పారవేస్తా.
ఎందుకంటే నేను నిన్ను రుచి చూచినాను. ప్రభు దయాళుడు. ద లార్డ్ ఈస్ గుడ్, ద లార్డ్ ఈస్ మర్సిఫుల్, ద లార్డ్ ఈస్ గ్రేట్. ప్రభు గొప్పవాడు. నేను అవన్నీ కలిగి ఉన్నానంటే అర్థం ఏంటి? కపటము, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, అవమానము, అసూయ, ఇవన్నీ వేషధారణ నేను కలిగి ఉన్నానంటే అర్థం ఏంటి? నన్ను ప్రేమించి నా కొరకై శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు దయాళుడు కాదు. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఏది వాస్తవం? నా కొరకే ప్రాణం పెట్టిన శిలువలోని యేసుక్రీస్తు ప్రభు దయాళుడా కాదా? దయాళుడా కాదా? మరి దయాలంటే ఇవన్నీ తీసేయాలి కదా. ఇవన్నీ నేను తీసేయట్లేదు కదా. మరి ఇప్పుడు ఏమని అర్థము? శిలువలో నా కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభువా, నువ్వు నా విషయంలో దయాళుడు కాదు. ఎందుకంటే నాకు వేషధారణ ఉంది, క్రోధం ఉంది, కుళ్ళు ఉంది, కపటం ఉంది, కుతంత్రం ఉంది, అసూయ, ఇవన్నీ నాలో రాజ్యమేలుతున్నాయి. ఆహా, ఎంత మనం పడిపోయాం. ప్రభుని రుచి చూడకుండా ఎంత దూరం అయిపోయాము. యేసు ప్రభులు ఈ ద్వేషము కానీ, కపటము కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, కుళ్ళు కానీ, కుతంత్రము కానీ ఇవేమీ లేవు. బైబిల్లో రాయబడింది, యేసు అందరికీ ఉపకారి. మనం కూడా అలాగుండగలిగితే ఎంత బాగుంటు. ఈ ప్రభు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నాలో వేషధారణ, నాలో కపటము, నాలో కుళ్ళు, నాలో ద్వేషము ఇక చాలు. 2 నెలలు ఈ మాసంలో కూడా ఉన్నాం. ఈ 3వ నెల మొదలుకొని కపటం లేని వ్యక్తిగా ఉంటా, కలహం లేని వ్యక్తిగా ఉంటా, కుట్రం లేని వ్యక్తిగా ఉంటా, కుతంత్రం లేని వ్యక్తిగా ఉంటా, వేషధారణ లేని వ్యక్తిగా ఉంటా, అసూయ లేని వ్యక్తిగా ఉంటా. నేను నీ వల్లే ఉండాలని కోరుతున్నాను. ఎంత బాగుండి ఇలాగుంటే. ఇలాగ మనం లేకపోతే ఏమని అర్థం అంటే మనకి ఇంకా తీసివేతలు రావు అని అర్థం. కోడికల్లోనే ఉన్నాము అని అర్థం. ఇప్పుడు కోడికలు తీసివేతలు 2 అయిపోయినాయి. 3వది ఏంటి? హెచ్చింపు. లూకాసు వార్త, లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 18. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. లూక్ చాప్టర్ 18 verse 14. 18-14. అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడనయు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. హెచ్చింపులు రావాలంటే ఏం చేయాలి? ఒకే సూత్రం ఇక్కడ రాశారు. ఏం చేయాలా? తగ్గించుకోవాలా. హెచ్చించుకుంటే ఏం రావు? తెలుగు రాదు కదా ఎవరికి, నాకు తప్ప. అంత ఇంగ్లీష్ మీడియమేనా? తగ్గించుకుంటే ఏమవుతుంది? హెచ్చింపులు వస్తాయి. హెచ్చింపులు రావంటే అర్థం ఏంటి? మనల్ని మనమే హెచ్చించుకుంటున్నాము అని అర్థం. మనుషుడు తను తాను హెచ్చించుకుంటే దేవుడు వారిని హెచ్చించలేడు. మనుషుడు తగ్గించుకుంటే దేవుడు వారిని హెచ్చించాలని కోరుతున్నాడు. ఈ సందర్భం మనకు తెలుసు. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయంలోనికి వచ్చినారు. ఎవరు ప్రార్థన చేస్తారు? మనుషులు, దేవదూతలు కాదు. వాడు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. కనుక ప్రార్థన ఎవరు చేస్తారంటే మనుషులు చేస్తారు. 2 వచ్చినారంట. 3 రాలేదు, 4 రాలేదు, 5 మంది రాలేదు, ఒక్కళ్ళు రాలేదు. 2 వచ్చినారంటే అర్థం ఏంటి? 2 రకాలైన ప్రజలే ప్రార్థన చేసే దాంట్లో ఎప్పుడు ఉంటారు అని అర్థం. ఒకళ్ళు ఎవరు? పరిసయ్యులు, ఇంకోళ్ళు ఎవరు? సుంకరి. అంటే ప్రార్థన చేయటానికి ఒక 100 మంది వస్తే ఒక సంఘానికి 50 మంది ఎవరు ఉంటారంటే పరిసయ్యులు ఉంటారు, 50 మంది ఎవరు ఉంటారంటే సుంకర్లు ఉంటారు. 50-50. 50 మంది ఎవరంటే సెల్ఫ్ ప్రేయర్. ప్రభువా నేను ఎలాంటి వాడిని తెలుసు, అసలు నేను లేకపోతే ఇక్కడ సంఘమే లేదు. అప్పుడు భక్సింగ్ గారి దినాల్లోనే మేమంతా చాలా ప్రయత్నం చేసినాం, చాలా ప్రయాసపడినాం. ప్రభు అది ప్రభు ఇది ప్రభు అని అవన్నీ చేసినారు, మంచిదే. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అవసరమా? ఇవన్నీ చేసిన వాళ్ళు అవన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు. సమస్తమును చూస్తున్న దేవునికి అన్ని తేటగా కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పరిశీలి వల్ల ప్రార్థన చేయాల్సిన పని లేదు. సుంకర వల్ల నేను ఉండట్లేదు, ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను తెలుసునా. మీరు కూడా మా ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చినారు, గుర్తుందా? కాకపోతే పసుతో పంపించినాను, అది వేరే విషయం. అలా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి విన్నాడా లేదా, ఆయనకేం కాన్షియస్ సోదలేదు. కొంతమంది మనుషులు అలా ప్రార్థనకు వస్తుంటారు, వాళ్ళకి సోది ఉండదు. సోదంటే మీ గుంటూరు భాషలో సోదంటే వేరే అనుకుంటుంటారు. రాయలసీమ భాషలో సోది లేదంటే అర్థం ఏంటంటే స్పృహ లేదు అని అర్థం. వచ్చి ఏదన్నా ఒక చీమ కుట్టింది అనుకో, వాళ్ళకేంటి సోది లేదురా అంటారు, అంటే స్పృహ లేదు అని అర్థం. చీమ కుట్టిందా, దోమ కుట్టిందా, స్పృహ లేని విశ్వాసులు కొంతమంది ఉంటారు.
అలాంటి వాళ్ళు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటారు, కానీ నా ప్రార్థన దేవుడు విన్నాడా, ఆలకిస్తున్నాడా, జవాబిస్తున్నాడా, స్పృహ లేకుండా వారు జీవిస్తున్నారు. అలాగే పక్కన శుంకర్ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసినాడు, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఎప్పుడైనా దేవుని మందిరంలో ఇలాంటి ప్రార్థన చేసినారా సేవకులు కానీ బోధకులు కానీ? దేవా పాపి అయినా నన్ను కరుణించు. అందుకే బహుశా మన ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదేమో, వాడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాను. ఇప్పుడు హెచ్చింపులు వీళ్ళిద్దరు ఎవరికి వచ్చు? పరిసైడ్కా శుంకర్కా? హెచ్చింపులు ఇద్దరిలో శుంకర్కి వచ్చా పరిసైడ్కి వచ్చా? శుంకర్కి హెచ్చింపులు వచ్చు, హెచ్చింపులు ఎవరికి రావు? పరిసైడ్కి రావు. ఎందుకని ఆయన హెచ్చించుకున్నాడు. నువ్వే హెచ్చించుకుంటే ఇక నువ్వే చేసుకున్నావు, నీ లెక్కలకి ఏం విలువ లేదు. ఈ శుంకర్ తనతో తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయన నీతిమంతుడిగా తీర్చి పంపించినాడు. కనుక ప్రార్థన చేయటానికి దేవాలయంకి వచ్చే వాళ్ళు 50% శుంకర్లు ఉంటే 50% పరిసయ్యులు ఉన్నారు. 50% దేవుడు హెచ్చించేవారు ఉంటే 50% తమను తాము హెచ్చించుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా కావాలి మందిరంలో, ఎందుకంటే ప్రార్థన చేయాలి కదా. వాళ్ళు ప్రార్థన చేస్తేనే కదా శుంకర్ ఎలాంటి వాడో తెలిసేది, శుంకర్ ప్రార్థన యొక్క విలువ తెలిసేది. శుంకర్ ఎంత బలమైన దేవుని యొక్క సింహాసనాన్ని తాకే ప్రార్థన చేయగలడో శుంకర్ ఉంటేనే తెలుస్తుంది. పరిసైడ్ ఉంటే ఏం తెలుస్తుంది? ఉదయాన్ని తాకే ప్రార్థన, చుట్టుపక్కల వారిని తాకే ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. కానీ దేవుని తాకే ప్రార్థన చేయాలిగా అంటే రూఫ్ దాటిపోవాలిగా, పైకప్పు దాటి వెళ్ళాలిగా. పైకప్పు దాటి వెళ్ళే ప్రార్థన చేయగలిగేది కేవలం శుంకరి మాత్రమే. పరిసైడ్ ఆ ప్రార్థన చేయలేడు. ఇప్పుడు మనము హెచ్చించబడాలని చాలా మందికి కోరిక. ఎవరికైనా దేవుడు నన్ను హెచ్చించకూడదు, ఉన్న స్థితిలోనే ఉంచాలా అని ఆశ కలిగిన వాళ్ళు చేయొద్దండి. అమ్మా నువ్వు కాదు, నువ్వు తప్ప. ఎవరికి అలాగుండదు. ఎవరైనా ఏమనుకుంటాం, దేవుడు నన్ను హెచ్చిస్తే ఎంత బాగుండి, హెచ్చిస్తే ఎంత బాగుండి, హెచ్చిస్తే ఎంత బాగుండి అనుకుంటాం. దేంట్లోనైనా హెచ్చించవచ్చు. ఆరోగ్యంలో హెచ్చించవచ్చు, చదువులో హెచ్చించవచ్చు, ఉద్యోగంలో హెచ్చించవచ్చు, బాధ్యతలు హెచ్చించవచ్చు. దేంట్లోనైనా పరిచయంలో దేవుడు నన్ను హెచ్చిస్తే ఎంత బాగుండని అనుకుంటా. హెచ్చింపు కాదు, అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటా. దేవుడు ప్రతి వారిని హెచ్చించాలని ఆయన కోరుతున్నాడు. కానీ దేవుడు ఎవరిని హెచ్చిస్తున్నాడు అంటే పరిచయాన్ని కాదు, శుంకరిని. మనల్ని మనం హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, బ్రదర్ నేనంటే మీకేమో తెలుసా అని. తెలియదు అంకుల్, అందుకనే మీరు చెప్పండి ఇంటా. తెలిస్తేనే రకరకాల మనుషులు మా దగ్గరకు వస్తుంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఎంత ఫ్లాష్ బ్యాక్ చెప్తారో, ఎంత చెప్తారు, ఎంత స్టోరీలు చెప్తారో. అసలు మీరేంటి, మేము పుట్టినప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు అసలు మీలాంటి వాళ్ళు మాకు లెక్క లేదు బ్రదర్ అని కొంతమంది ముఖానే చెప్పేస్తుంటారు. పర్వాలేదు చెప్పండి అంకుల్, మేము దాని కొరకు కూడా రెడీ, అన్నిటి కొరకు రెడీ. ముఖం మీద అవమానించిన రెడీ, ముఖం మీద పొగడినా రెడీ. అవమానం తీసుకునే ముఖానికి పొగడు తీసుకోలేదా? యేసు ప్రభు ఆ అవమానం భరించినాడు. ఆయన మార్గంలో మనం వెళ్ళవలసిన వారు. ప్రతి గృహ నిర్వాహకుడు లెక్క అప్పగించవలెను. ఇప్పుడు 4వది ఆఖరిది ముగించక మునుపు లేవికాండం, లెవిటికస్, లేవికాండము 27వ అధ్యాయం 30వ వచనం. లేవికాండం 27:30. లెవిటికస్ చాప్టర్ 27:30. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నింటిలో 10వ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. ఇక్కడ భాగారం ఎక్కడుంది బ్రదర్ అని మీరు అడగవచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళకు ఉంటుంది అక్కడ. 10వ భాగము, భాగం, భాగాహారం. చెవులో వచ్చింది శేషమా, కింద వచ్చింది శేషమా, చెవులో వచ్చింది ఏంటి, ఎంత మిగిలింది? ఇలాగ రకరకాల భాగారం చేసాడు మనం ఆలోచిస్తుంటాం. భాగారం చేస్తే తగ్గుతుందా పెరుగుతుందా? విలువ తగ్గుతుందా పెరుగుతుందా? 100ను 100తో భాగారం చేసామనుకోండి, 100 విలువ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అదే 100ను 100తో హెచ్చించామనుకోండి, 100 విలువ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. హెచ్చింపులో విలువ పెరుగుతుంది, భాగారంలో విలువ తగ్గుతుంది. 3వది హెచ్చింపులు నేర్చుకున్న తర్వాత, విలువ పెరిగిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎక్కువ పెరిగిపోకుండా ఇప్పుడు భాగంలోనికి వస్తున్నాం. కట్ చేయాలి. ఇప్పుడు భాగారం చేయాలి. భాగారం చేస్తే చెవులో కొద్దిగా వస్తుంది, కింద కొద్దిగా వస్తుంది. కింద వచ్చేదాన్ని ఏమంటున్నాము? శేషము. ఉంటే శేషము, లేకపోతే ఏమంటాము? తెలుగు రాదు కదా ఎవరికి, అంత ఇంగ్లీషే. సశేషము అంటే ఇంతటితో సమాప్తం. ప్రభుకిచ్చే భాగములో మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? ప్రభు మనల్ని
పేదవాడు ఇండి కోరట్లేదు మీరు నాకు ఇవ్వండి అని. ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. మనం ఇందాక చూసాం కదా, ఒక ధనవంతుడు ఉండేను, ఆయన దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. మరి ఎందుకు ఆయన అడుగుతున్నాడు? మన నైజం తెలుసుకోవటానికి. మనం ఇంట్లో పిల్లల్ని అడుగుతాం, చాక్లెట్ నీకు ఇచ్చింది ఇవరా, నీకు ఇచ్చిన 10 రూపాయలు. తల్లిదండ్రులు కొన్నిసార్లు అడుగుతుంటారు, నీకు పాకెట్ మనీ ఇచ్చినాను కదమ్మా 1000 రూపాయలు, ఇప్పుడు మాకు అవసరం ఉంది 1000 రూపాయలు ఇస్తావా? పో డాడీ, ప్లీజ్ డాడీ అని మొండికి వద్దులే నువ్వు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, అమ్మో పీస్ తల్లి అస్సలు ఇవ్వదు అని. మరి మీరు పీసేగా, అందుకే వాళ్ళు పీస్ కూడా అయ్యారు. అలా కాకుండా అడిగిన వెంటనే, అమ్మాయి నాకు 1000 రూపాయలు అవసరం ఉంది, నీకు ఎప్పుడో పాకెట్ మనీ ఇచ్చినట్టున్నాను, 1000 రూపాయలు ఇస్తావా అంటే, డాడీ 1000 రూపాయలే కాదు డాడీ, అంతకుముందు నెల కూడా 1000 ఇచ్చిన, 2-3 వేలు నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి డాడీ, మీ ఖర్చులకు వాడుకోండి డాడీ, నాకు ఇవ్వకపోతే చాలా మంచిది డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ, ఐ లవ్ యూ డాడ్ అని అంటే, మీ డాడీ మమ్మీ దొరుకుతూ ఉంటారు కింద. అబ్బా బంగారు లాంటి బిడ్డని కన్నామే, బంగారు లాంటి కొడుకుని కన్నామే, ఎప్పుడో ఇచ్చింది కూడా ఇంకా ఖర్చు చేయకుండా నా బిడ్డ అలాగే పెట్టుకుని. ఎందుకు పెట్టుకున్నావు అమ్మాయి? ఎందుకో మీలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఇదిగో కూతురుంది, ఇదిగో కొడుకున్నాడు అనటానికి మేము కూడా గుర్తొస్తామేమో కదా మమ్మీ. అందుకే మీ ఖర్చుల్లో మీరు మాకు ఇచ్చిన పాకెట్ మనీ మీకు ఇవ్వడానికి ఇదొక అవకాశం వస్తుందేమని ఎదురు చూస్తున్నానమ్మా, అందుకే ఇస్తున్నాను. తల్లిదండ్రుల కళ్ళల్లో నుండి నీళ్ళు రాలుతాయేమో. ఎలాగ నేను పిల్లల్ని కన్నాను, హౌ లవింగ్ మై కిడ్స్ ఆర్, నా పిల్లలు ఎంత ప్రియమైన వారు. అలాగ ప్రభు మన దగ్గరికి వచ్చి మన విషయమే బాగారం ఏమన్నా వచ్చండి, ప్రభు ఆ 3 వచ్చు కానీ 4వది రాదు, వెళ్ళిపో. ఈ పల్నాడు వదిలేసి వెళ్ళిపో ప్రభు, 4వది రావట్లేదు, మాకు హెచ్చుముల దాకా వచ్చేసాం, బాగారం రావట్లేదు. కనుక ప్రభు ఇప్పుడు బాగారం వచ్చా అని అడుగుతున్నా. ముగించక మునుపు ప్రతి గృహ నిర్వాహకుడు లెక్క అప్పగించవలను. 4 విషయాలు చూసిన. మొదటిదేంటి? సమాజముగా కూడుట మానకూడదు, కూడికలు అడిషన్స్. రెండవదేంటి? మీలో ఉన్న పులిపిండి తీసి పారవేయడి, తీసివేత. మూడవదేంటి? హెచ్చింపు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, మల్టిప్లికేషన్. 4వదేంటి? డివిజన్, భాగహారం. మనం కలిగిన దాంట్లో ఇదిగో ప్రభు అర్పణ. అనేకసార్లు మనం కానుకలు అంటాం, బహుశా మనం దేవుడికి కానుకలు తెచ్చేంతటి వాళ్ళమా? అందుకని నేను అనుకుంటా కరెక్ట్ పదం ఏంటంటే అర్పణ. ఇది నేను వాడిన పదం కాదు, బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయంలో వాడిన పదం. హెబేలు దేవుడికి అర్పణ తీసుకుని వచ్చినాడు. కనుక మనం దేవుడి దగ్గరికి ఏం తీసుకురాగలమంటే కానుకలు కాదు, అర్పణలు తీసుకొని రాగలం. అర్పణలు తీసుకొని రాకుండా దేవుని దగ్గరికి మనమేమీ పొందలేము. కనుక జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడి దగ్గర మనము కిన్నలము, మనం లెక్క అప్పగించవలసిన వారం. ఇప్పుడు ముగించక మన సంగతి ఏంటంటే, ఈ 4 రకాల లెక్కల్లో మనకి ఏ లెక్కలు వచ్చు? కోడికలు వచ్చా? అయితే తీసేతలు నేర్చుకోవాలా? అవచ్చా? అయితే ఇచ్చింపు నేర్చుకోవాలా? అదొచ్చా? ఇది నేర్చుకోవాలా? ఈ 4 లెక్కలు నేర్చుకుంటే అప్పుడు అమెరికాకు పోవచ్చు. ఈ లెక్కలు రాకపోతే ఇక్కడ ఫెయిల్ అయి తిరుగుతున్న. లెక్కల్లో నీకు ఎన్ని మార్కులు అంటే జస్ట్ పాస్ అయినాక 35కి 100కి 35 కరెక్ట్ వచ్చినాయి. ఎందుకంత? అది వచ్చి రావడమే ఎక్కువ. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, ఇదిగో ఇటువంటి పల్నాడు వాళ్ళు, ప్రభు నా తరపున వాళ్ళు వచ్చి లెక్క చెప్తారు, అటు కుదరదమ్మా, నిలబడు. దేవదూతలు వచ్చి మాట, ఓవర్ యాక్షన్ చెప్పి నిలబడు. ఇది పల్నాడు అనుకుంటున్నావా? అటు ఇటు మాట్లాడుతున్నావు? చెప్పు రా, నీ పేరేంటి? నా పేరు అబ్రహం అండి. ఊరంతా, ఇల్లు పేరంతా మాకు తెలుసులే, కంప్యూటర్లో కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనదేమన్నా మిగిలిందా? జీతం లెక్కలేస్తే ఏమన్నా మిగులుతుందా? తక్కువ వస్తుందా? సరిపోతుందా? భవిష్య అంతా సరిపోతుంది, ఇంకేం మిగలదేమో. నేను బైబిల్లో రాయబడింది, ప్రభు అన్నాడు, ప్రతి వాని కొరకై సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఏటీఎంలో కాదు, ఆన్లైన్లో కాదు. మీరు చాలా తెలివైన వాళ్ళు కనుక జీతం వస్తే ఏటీఎంకి వెళ్ళి కార్డు పెట్టి తీసుకుంటారేమో, స్క్రాచ్ చేసి. అందుకే అట్లా మీరు తీసుకోకూడదు, నా దగ్గరికే రావాలి ప్రభు అంటున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి జీతం తీసుకోవాలంటే అంత తేలిక కాదు. ఒక బాస్ దగ్గరికి వెళ్ళి, కాలేజీలో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి జీతం తీసుకోవడం పాతకాలంలో ఉండేది. ఇప్పుడు తీసేసి అన్ని బ్యాంక్ ఆన్లైన్ వచ్చింది. ఒక సార్ దగ్గరికి వెళ్ళి, మనకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి జీతం తీసుకోవాలంటే మనం నిజంగా బాగుంటే తీసుకోవటానికి మనసు వస్తుంది.
కానీ మనం లీవులు పెట్టి ఎగరగొట్టి అది చేసి ఇది చేసి అవకతవకలన్నీ చేసి నేరాలు ఘోరాలు అన్నీ చేసినాం అనుకో, జీతానికి వెళ్ళాలంటే మనసు రాదు. వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఇక రకరకాలుగా ఆలోచిస్తారు, చెప్పగలిగేవన్నీ చెప్తారు. అలా కాకుండా ఏటీఎంలో ఉంటే నేరుగా వెళ్తాం, రాయల్గా వెళ్ళి తీసుకుంటాం. కానీ ఇక్కడ పరలోక రాజ్యంలో ఏటీఎంలు లేవు, అంతా ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నా జీతం ఎంత, 1,00,000 రూపాయలు వచ్చేది, కట్టింగ్లు ఎన్ని పోయినాయి, 1,00,000 పోయింది, బ్యాలెన్స్ ఎంత 0, నీకేం జీతం రాదు, వెళ్ళి కూర్చో. ఏం రాదా? అయ్యో చాలా ఏళ్ళు సేవ చేసి నేను సీనియర్ మోస్ట్, నేను చాలా ప్రయాసపడ్డాను, నేను చాలా కన్నీరు గార్చిన. నేనేం కన్నీరు గార్చిన ఒకప్పుడు, ఇప్పుడేం చేసినావంటే దానికంతా కట్టింగ్లు పెట్టేసావు, ఇంటి లోన్ తీసుకున్నావు, వెహికల్ లోన్ తీసుకున్నావు, హాస్పిటల్ పాలైపోయినావు, మెడికల్ బిల్ అయిపోయింది, కనుక అన్ని కట్ అయిపోయినాయి. జీతము 1,00,000 రావాల్సి ఉంటే అన్ని కట్టింగ్ 1,00,000 రూపాయలు పోయినాయి. నీకు బ్యాలెన్స్ ఎంత అంటే 0. వెళ్ళి కూర్చో. ఇంకోళ్ళు పిలిచినారు, ఎవరో వాళ్ళు కూడా వచ్చినారు, ప్రభా నాకెంత వస్తుంది, ఇదిగో నీ లెక్కలు నీ సంగతి మేము చూస్తాం, నాకు కూడా 1,00,000 రూపాయలు జీతం రావాలా, కానీ అన్ని కట్టింగ్లు పెట్టినాయి. ఏం కట్టింగ్లు లేకుండా ఉండవు. ఎందుకని నువ్వు నేరాలు ఘోరాలు చేసావు, వాళ్ళని తిట్టావు, వీళ్ళని తిట్టావు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అసూయలు ద్వేషాలు కుళ్ళు ఇవన్నీ చేసేసి అన్నిటికి కట్టు, బహుమానాలన్నీ కట్టు. మొట్టమొదట్లో ప్రభు కొరకు తీవ్రంగా యుద్ధ సన్నాహ దినమందు దేవుడి కొరకే ప్రయాసపడిన బహుమానాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత కుళ్ళు కుతంత్రాలు ద్వేషము అసూయ మత్సరము, వాడిని ఎలాగలాగాలి, వీళ్ళు ఎలా కూర్చోబెట్టాలి, వాళ్ళు ఎలా కూర్చోబెట్టాలి, ఇవన్నీ నువ్వు ఆలోచించినావు కనుక ఇప్పుడు అన్ని కట్టింగ్లు స్టార్ట్ అవుతాయి. అది నీకు తెలియట్లే, ఇవేం కటింగ్లు కాదేమో అనుకుంటున్నావు. కానీ వాళ్ళు ఉండటానికే లేదు, నిలబడటానికే లేదు, మాట్లాడటానికే లేదు, పరిచయం చేయటానికే లేదు. అలాగ అన్నీ చేసేసావు, ఫుల్ కట్ అయిపోయింది పాతకాలంలో చేసిన సేవ అంతా. ఇప్పుడు అక్కడ దాకా వెళితే ప్రభు అంటాడు, ఏం లేదు నీ దగ్గర, దేవతలు వస్తారన్నా, నువ్వు వెళ్ళి కొద్దిగా దూరం కూర్చో. ఏమి నన్ను ఏం లేదంటున్నావేంటి, నేను అంత ప్రయాసపడ్డాను అనుకున్నావు, నేను ఆ స్థలంలో చాలా ప్రయాసపడ్డాను, అందుకనే కదా లోపలికన్నా వచ్చినావు, లేకపోతే నువ్వు బయటే ఉండింటావు. వెళ్ళి వెనక కూర్చోమంటారేంటి నన్ను, ఇంకా అది నీకు టూ మచ్, అందుకనే తొందరగా వెళ్ళి కూర్చో, మిగతా వాళ్ళకి కూడా రావాలా. ఏమి లేదా, ఏమీ లేదు, అన్నీ కట్ అయిపోయినాయి. ఏమి కుళ్ళు కుతంత్రం ద్వేషం, నేనా ఎప్పుడు చేసినానా అనొద్దు. ఇక్కడ రికార్డు ఉంది, అంతా సీసీటీవీలో పెట్టి, అమ్మో సీసీటీవీలు ఇక్కడ కూడా పెట్టేశారా, అంత రికార్డు ఉంది. నువ్వు నోరు తెరిచినావు అనుకో మళ్ళీ డిస్ప్లే అవుతుంది, అందరికి కనిపిస్తుంది. వద్దులేండి బ్రదర్, నాకేమి లేకపోయినా పర్వాలేదు, వెళ్ళి వెనక కూర్చుంటా. అద్దమ్మా దెబ్బకి సెట్ కావాల, నువ్వు వెనక కూర్చో. అలాగ ఒకళ్ళని పిలిచి ఆ దినాన లెక్క చూసుకొని బహుమానం ఇస్తుంటే అందరు వెనక ఖాళీ గేట్ల దగ్గర కూర్చొని ఉంటాం. ఎవరో మనలాంటి వాళ్ళు వచ్చి, ఏం బ్రదర్ ఇక్కడ కూర్చున్నారు, ఏమి జీతం అంతా ఇచ్చేది అయిపోయింది బ్రదర్. జీతం వచ్చిన రోజు చాలా హ్యాపీగా ఉండాలి కదా. మొదటి వారంలో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఉద్యోగస్తులు ముఖ్యంగా జీతం తీసుకునే వాళ్ళు ఎప్పుడు ప్యాంటు జోబులో ట్రౌజర్ జోబులో చేతులు పెట్టుకుని ఉంటారు. మీకు తెలుసా వాళ్ళు ఎందుకు అలాగ పెట్టుకుని ఉంటారో? తెలియదు అనుకుంటా కదా సిస్టర్స్, పెళ్ళైన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకు పెట్టుకుని ఉంటారంటే డబ్బులు పడిపోతాయా లేదా చూసుకుంటా ఉంటారు. అందుకే వాళ్ళు డబ్బులు పెట్టుకొని జోలో ఉంటే ఇప్పుడేమో వాళ్ళ జోబు ఖాళీగా ఉంది. ఏంటి కదా ఖాళీ, ఏం రాలేదు, ఏమి ఇవ్వబడలేదు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడి. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక్కొక్కరిని లెక్క పిలుస్తాడు. ఏంటమ్మా నువ్వు రక్షించబడి ఇంతకాలమైంది, ఏం చేస్తే ఏం కథ? అయ్యో ప్రభా ఏం చేయలేదు, మా సేవకుడు మంచోడు కదా, మా విశ్వాసులు మంచోడు కదా, మా క్లాస్మేట్లు మా టీచర్లు ఎవరు మంచోడు కదా, మా డాడీ మమ్మీ అసలు ఎప్పుడు పొట్లాడుకునేవాళ్ళు, మాకు వాక్యం చెప్పే అంకులు కూడా మంచోడు కదా, నేను ఒక్కదనే మంచోడు. ఆహా నువ్వు సుంకరే. ఇలాగ ఒక్కోళ్ళు భారతం ఒక్కోళ్ళు సంగతి అక్కడ ఇప్పి చూపించి కప్పుతా ఉంటే జీతం లేకుండా అందరు ఖాళీగా వస్తుంటే, ఏంటి ఎంతకాలం పనిచేశారు, రక్షించబడి 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది, 60 ఏళ్ళైంది, 70 ఏళ్ళైంది, అందరు ఖాళీగా వచ్చేస్తున్నారు బ్యాగులు పట్టుకుని. ఏంటి బ్రదర్ మీ బ్యాగ్? ఎంటీ బ్రదర్, మీది ఎంటీ. మరి అంత పెద్ద బ్యాగ్ ఎందుకు తీసుకెళ్ళారు? ఇంత సేవ చేశారు కదా, ఏమన్నా వస్తుందేమో అని తీసుకెళ్ళారు. మరి ఏమైంది? అన్ని కట్టింగ్లు అంట. మరి ఇక్కడేంటి నరకానికి? నరకానికి మాత్రం లేకుండా దేవుడు రక్షించినాడు కనుక నువ్వు పరలోక రాజ్యంలోనే ఉండిపోతున్నావు. కానీ ఖాళీ బ్యాగ్, ఖాళీ జోబులు, ఖాళీ పర్సు, ఖాళీ వ్యాలెట్, ఖాళీ ఇల్లు. నాకు ఏదో ఇల్లు కట్టించినారంట కదా నివాస స్థలం, దానికి కొద్దిగా కీ ఇవ్వండి, తాళపు చెవి ఇవ్వండి. తాళపు చెవి తాళమే లేదండి.
ఎందుకే లేదండి, లాప్ టైం అని ఉంటాయి కదండి తాళం వేయడానికి. లాప్ టైం లేదు, వెళ్ళి మీరు కూర్చోవచ్చు. లాప్ట్ ఎలాగుందో బయట ఎలాగే ఉందో, బయట ఎలాగుందో లోపట అలాగే ఉంది. ఇంట్లో లాప్ టైం అని పెడితే తాళం వేసిపోతాం, ఇంట్లో లాప్ టైం లేకపోతే తాళం ఎందుకు వేస్తాం? కనుక మీ ఇంటికి ఏం తాళం చెవి లేదండి, మీరు నేరుగా వెళ్ళొచ్చు. నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అని కూడా రాసిందాము, ఎందుకంటే అంత సీన్ లేదుగా మీకు. పరలోక రాజ్యంలో మన ఒక్కొక్కరి సంగతి ఆ బహుమానం ఇచ్చేటప్పుడు బయటపడతా ఉంటే అయ్యో మనం అనుకుంటా ఎంత పొరపాటు చేశాను, ఎంత నష్టపరుచుకున్నాను, నా జీవితాన్ని ఎంత పాడు చేసుకున్నాను, ఇలా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటూ. ఆ దినము చాలా ఆలస్యం. ఇప్పుడే ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశపెట్టినప్పుడే 2 మాసాలు అయిపోయింది, 3వ మాసం. ప్రభు ఇది మొదలుకొని నేను నీ ఇంట్లో మంచి గృహ నిర్వాహకుడిగా ఉంటా, కొడికలు నేర్చుకుంటా, తీసివేతలు నేర్చుకుంటా, హెచ్చింపు నేర్చుకుంటా, భాగాహారం నేర్చుకుంటా. నువ్వు నన్ను లెక్కల కొరకు పిలిచినప్పుడు ఇదిగో నేనున్నాను, ఇదిగో నా యజమాని కొరకు లెక్క, నేను నీ సన్నిధిలో అప్పగించడానికి సిద్ధంగా ఉంటా అని కోరుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఆ దినం సిగ్గు లేకుండా, ఆ దినం సంతోషం. బలా నమ్మకమైన మంచి దాసుగా దేవుని చేత అలాగ పిలిపించుకోవడం మనకున్న శ్లాఘనీయమైన భాగ్యం. పడిపోయాం, పాడైపోయాం, పతనమైపోయాం, తిరిగి రాత్రి శిలువ దగ్గరికి వస్తాం. ప్రభువా, ఇంతకాలం నేను నీకు సేవ చేస్తున్నాను అనుకుంటున్నా, నిన్ను ప్రేమిస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, నీకు అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నా. కానీ ప్రభు దయాళుని రుచి చూచి కూడా సమస్తమైన కపటము, దుష్టత్వము, దేశము, ద్వేషము, కుళ్ళు, వేషధారణ ఇవన్నీ నాలో నిలువెత్తటి విగ్రహాల వలె ఉండిపోయినాయి. అందుకే నా బహుమానాలు కోల్పోయే స్థానంలోనికి వచ్చినాను. ఈ రాత్రి శిలువ దగ్గరకు వస్తున్నాను. శిలువ రక్తం చేత నన్ను కడుగు, పరిశుద్ధపరచు. వదినా, నేను పరలోక రాజ్యంలో సిగ్గులేని ముఖముతో నిన్ను ఎదుర్కొని బలా నమ్మకమైన మంచి దాసుడని నీ చేత అభినందించబడే స్థానంలో నేను ఉండాలని కోరుతున్నాను. ఈ పల్నాడులో నన్ను అలాగే చేయవా? దేవుడు మన యుద్ధ నుండి ఇది కోరుతాను. ఎవరైనా రక్షణ లేకుండా ఇక్కడికి వచ్చిన వారు ఉంటే, నిన్ను ప్రేమించి నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. అందుకని ఆయన శిలువ మీదకి వెళ్ళాడు, నీ పాపాలు భరించినాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది, తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, దేహం అంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడిచారు. ఆయన 3 మేకుల మధ్య భూమికి ఆకాశానికి వేలాడదీయబడ్డాడు. పేదనడగా ఈ భూమి మీదకి వచ్చినాడు, పేదవాడిగా శిలువ మీదకి వెళ్ళాడు, పేదవాడిగా ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన దేహం అంతా కోడాలతో దున్నబడింది, రక్తము పైనుండి నది వలె ప్రవహించింది. ఎవరి కొరకు? సిలువ శ్రమలు ఎవరి కొరకు? సిలువ అవమానం ఎవరి కొరకు? సిలువ ప్రేమ ఎవరి కొరకు? సిలువ గాయాలు ఎవరి కొరకు? సిలువ దెబ్బలు ఎవరి కొరకు? తన స్వరూపములో చేసిన మనము పాపములో పడి చెడిపోయి పాతాళం వైపు పెడుతుండగా మనల్ని రక్షించుట కొరకై ఆ సిలువ మీద వేలాడిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రభావము మన రోత హృదయాలన్నింటినీ కడుగు వేయటానికి సిద్ధం. ఈ రాత్రి ఇంకా జీవితంలో వేదనతో, కృంగుదలతో, అవమానంతో, ఏం చేయాలో తోచక, ఎటుకెళ్ళాలో తోచక, కన్నీటితో నేను చస్తే బాగుండు అని బహుశా బాధతో, ఆక్రందనతో, ఆవేశంతో ఇక్కడికి వచ్చి కూర్చుంటే, ఇదిగో నీకు ఒక శుభవర్తమానం. నిన్ను ప్రేమించే స్నేహితుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, నీ కొరకు రక్తం కార్చిన స్నేహితుడు, నీ కొరకే చెడిపోయి సమాధి చేయబడిన స్నేహితుడు, నీ కొరకే తిరిగి లేచిన స్నేహితుడు, నీ కొరకే తిరిగి రానయ్యున్న స్నేహితుడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఈ ప్రేమ వద్దా? ఈ రక్షణ వద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారు మనస్సు వద్దా? ఈ దైవికమైన ప్రేమ వద్దా? ఎంతకాలం ఈ ప్రేమను దూషిస్తా, నిరాకరిస్తా, తృణీకరిస్తా, అవసరం లేదనుకుంటా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రా. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా. అదొక ఊరు. ఆ ఊరిలో తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఒకరోజు ఇలాగ సెలవు వచ్చింది. ఆ సెలవు వచ్చింది కానీ ఏం చేయాలో తోచలేదు. కుమారుడికి టీనేజ్ వయసు ఉంది, అంటే 18-19 సంవత్సరాలు ఉంది. కుమారుని అడిగాడు, కుమారుడు ఈరోజు మనకు సెలవు కదా, ఏం చేస్తావు ఈరోజు అంటే, కుమారుడు అన్నాడు, డాడీ నాకు చేపలు పట్టడం అంటే ఇష్టం, మనం చేపలు పట్టడానికి వెళదామన్నాడు. సరే, అల్లంత దూరాన్ని సముద్రం ఉంది. తండ్రి కుమారులు ఇద్దరు చేపలు పట్టడానికి బయలుదేరుతుంటే కుమారుడు అన్నాడు, డాడీ నేను ఒక్కడైతే నాకు బోరు కొడుతుంది, మా స్నేహితుడు పక్కన ఉన్నాడు, వాడిని కూడా పిలుస్తాడు డాడీ అని. తండ్రి కుమారుని యొక్క సంతోషము కావాలి కనుక, సరే పిలిపించుకో మీ స్నేహితుని కూడా అన్నాడు. స్నేహితుని పిలిచినాడు. ముగ్గురు కలిసి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు కలిసి చిన్న దోణిలో సముద్రంలో లోపలికి వెళ్తున్నారు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత
అలలు వచ్చి ఆ దోణ మీద కొట్టాయి. ఆ ఇద్దరు పిల్లలు ఆ తండ్రి సముద్రంలో పడ్డారు. విచిత్రం ఏంటంటే తండ్రికి ఒక్కటే ఈత వస్తుంది, తన కొడుకు ఈత రాదు, కొడుకు స్నేహితునికి ఈత రాదు. ఇప్పుడు ఇద్దరు కలిసి అటు ఇటు అలల చేత కొట్టబడి కేకలేస్తున్నాడు. సొంత కుమార్ డాడీ సెల్వి, నాన్న 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 నన్ను విడిచిపెట్టొద్దు కేకలేస్తున్నాడు. తండ్రి ఆ కుమార్ని యొక్క స్నేహితుడు పక్కన కేకలేస్తున్నాడు, అంకుల్ 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 అని కేకలేస్తున్నాడు. ఇప్పుడు ఈయనకి ఒక్కటే ఈతవచ్చు, ఇద్దరు ఎవరినొక్కరిన మాత్రమే రక్షించాలి, ఇద్దరిని రక్షించడానికి వీలు కాదు. ఇప్పుడు ఈ తండ్రి ఎవరిని రక్షిస్తాడని మీరు అనుకుంటారు? ఎవరిని ఎవరిని కుమారున్నా కుమారుని స్నేహితున్నా ఎవరిని రక్షిస్తారనుకుంటా? కుమారుణ్ణి. ఎవరిని? కుమారుణ్ణి కాదు. ఈ తండ్రి ఎవరిని రక్షించడానికి వెళ్తాడంటే కుమారుని స్నేహితుని రక్షించడానికి. ఆ రక్షించిన కుమారుని స్నేహితుని భుజం మీద వేసుకొని బయటికి వచ్చినాడు. వచ్చి సముద్ర తీరాన్ని నిలబడితే తన కుమారుని యొక్క శవము కొట్టుకొని వచ్చి కాళ్ళ మీద పడి, తన భుజం మీద కుమారుని స్నేహితుని యొక్క ప్రాణం ఉంది, తన కాళ్ళ దగ్గర కుమారుని యొక్క శవము ఉంది. ఈ సీన్ కట్ చేస్తే దేవుని యొక్క ప్రేమకి ఇది ఒక చిరు ఉదాహరణ. దేవుడు తన ఏకైక కుమారుని, ప్రియకుమారుణ్ణి, పాపమెరగని కుమారుణ్ణి, ముద్దుల కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కొరకే శిలువ మీదకి పంపించినాడు. ఆ కుమారుని స్నేహితులమైన మనము కూడా ఆ శిలువ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఆ శిలువ మీద వేలాడుతున్న అద్వితీయ ప్రియమైన అందమైన అతి శ్రేష్టమైన కుమారుడు అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితే. మానవుని ప్రేమకు మించింది దేవుని ప్రేమ కనుక తన ఏకైక కుమారుని శిలువలో చెయ్యి విడిచి ఆ కుమార్ని బలికి అర్పించి ఆ కుమార్ని స్నేహితుడిని తిరిగి తీసుకుని వచ్చిన. ఇప్పుడు ఈ తండ్రి యొక్క కాళ్ళ దగ్గర కుమారుని యొక్క శవం ఉంది. తండ్రి యొక్క భుజం మీద ఆ కుమారుని బలిని బట్టి, యాగమును బట్టి, త్యాగమును బట్టి, సమర్పణను బట్టి రక్షించబడిన మనిషిని యొక్క దేహం ఉంది. ఇదే శిలువ ప్రేమకు ఒక చిరు ఉదాహరణ. ఒకవేళ తండ్రి తన కుమారుని రక్షించగలక సముద్రంలో దిగి వెళ్ళింటే కుమారుని బయటికి తీసుకుని వచ్చింటాడు, కానీ కుమారుని స్నేహితుడు నష్టపోయాడు. ఇప్పుడు తండ్రిని వెళ్ళి అడిగితే కుమారుని ఎందుకు వదిలేసినావు? నా కుమారుని కంటే కుమారుని స్నేహితుడిని ఎక్కువగా ప్రేమించాను. దేవుడు తనతో పాటున తన కుమారుణ్ణి మన పాపముల కొరకై శిలువలో కొట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ మనల్ని కొట్టడానికి ఆయన ఇష్టపడలేదు. మన కొరకు ఆయన శిలువలో నలగొట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ మనల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. మన కొరకు ఆయన శిలువలో ముళ్ళ కిరీటం పెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ మనల్ని మాత్రము మహిమ కిరీటంలోనికి తీసుకురావాలని కోరాడు. దేవుడు తన కుమారుని పూర్తిగా శిలువలో మాంసముగా తయారు చేసి, స్వరూపైనను సొగసైనను లేకుండా వికారముగా తయారు చేసి ఆ కుమారుడు కేకలు వేసేటట్లు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. తండ్రి మౌనుడై తలవచ్చు. ఈ రాత్రి ప్రేమ దృశ్యం మన కొరకు. అంతగా ప్రేమించిన లోక రక్షకుణ్ణి నాకు అవసరం లేదని ఎడతావా? ఆ రక్షకుడిని కావాలని స్వీకరిస్తావా? నీ సభాబెంటి మోకరించండి, ప్రార్థన చేస్తాం. మౌనము పొందునట్లుగా అనుమతించినాడు నీ మీద ప్రేమ కొరకే. ఆ దెబ్బలు నీకు రావాలి, ఆ ఉమ్మి నీకు రావాలి, అవమానం నీకు రావాలి, కానీ తన కుమారునికి పడింది. తన కుమారుని యొక్క మౌనము నీకు జీవముగా దేవుడు చేయటానికి సంకల్పించినాడు. ఈ యేసు నీకొద్దా? ఈ సిలువ నీకొద్దా? ఈ రక్షణ నీకొద్దా? ఈ మారు మనస్సు నీకొద్దా? ఈ ప్రేమ నీకొద్దా? నీ స్వభావం ఏంటి? యేసు ప్రభువా, నన్ను ప్రేమించి నా కొరకై శిలువలో చనిపోయావు. నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నన్ను మార్చు. ఇదే నీ తీర్మానం అయితే ఈ రాత్రి నీ కుడి చేతిని కనపడేటట్టు ఎత్తి వచ్చి మేము నీ కొరకు ప్రార్థిస్తాం. ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళు కాదు, ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళు కాదు,
ఈ రాత్రి నేను యేసుని అంగీకరిస్తున్నా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఎవరైనా ఉంటే, మిగతా వాళ్ళు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయంలోనికి రా. వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు, సైకిల్ స్టాండ్లో కూర్చున్న వాళ్ళు, కిచెన్లో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు తేలిగ్గా తీసుకోవద్దు. మరలా అవకాశం మీకు రాకపోవచ్చు. ఇదే నీ జీవితంలో ఆఖరి రాత్రి కావచ్చు. మీరు ఎవరైనా ఎక్కడున్నా సరే, యేసు ప్రభు పాపల రక్షకుడు, పాపల స్నేహితుడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాడు. ఆ యేసు నీకొద్దా? ఆ రక్షకుడు నీకొద్దా? ఇంకెవరైనా యేసు నేను స్వీకరిస్తున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, బయట నిలబడిన వాళ్ళు, రోడ్డు మీద వెళుతూ వింటున్న వాళ్ళు, కిచెన్లో ఉన్నవాళ్ళు, సైకిల్ స్టాండ్లో ఉన్నవాళ్ళు, చెప్పుల స్టాండ్లో ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, బస్సులో ఉన్నవాళ్ళు, మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ జీవితాన్ని కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? మిగతా వాళ్ళ కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. కార్డు తీసుకున్న చేయించండి, కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంతకుముందు చేతులు ఎత్తినవాడు కాదు, ఉదయం ఎత్తినాడు, నిన్న ఎత్తినాడు, మొన్న ఎత్తినాడు కాదు. ఈ రాత్రి యేసు ప్రభు ప్రేమ నాకు కావాలా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచడం మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఇంకా ఇదే రక్షణ దినం. కాదనొద్దు, త్రోసివేయద్దు, ధృవీకరించవద్దు, నిరాకరించవద్దు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా యేసు సిలువ నాకు శరణం, యేసు రక్తం నాకు అవసరం, యేసు ప్రేమ నాకు కావాలి, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఎవరు లేరా? ఇంకా ఎవరైనా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచాలి. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందాలని కోరి ప్రార్థన సహాయము అవసరము చేత మీ కుడి చేతిని కనబడేటట్టు ఎత్తి ఉంచిన మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ దగ్గర కార్డు తీసుకున్న తర్వాత మీరు చేయించండి. కార్డు రానంత దాకా మీ కుడి చేతిని కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కార్డు తీసుకున్న తర్వాత మీరు చేయించండి. యేసు ప్రభుత్వం మీరు చేసిన తీర్మానాన్ని దేవుడు ముద్రించి, ఆమోదించి, అంగీకరించి మిమ్మల్ని ఆశీర్వదించాలని మా ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వబడిన ప్రతుల్లో కింద మీ పేరు, మీ అడ్రస్ రాయండి. తప్పు అడ్రస్ రాయొద్దు, తప్పు పేరు రాయొద్దు. పూర్తి పేరు, పూర్తి అడ్రస్ మీకు ఇష్టమైతే రాయండి. కష్టమైతే, ఇబ్బంది అయితే దయచేసి వద్దు. నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని మాత్రమే ఆ కార్డు కింద భాగంలో రాయండి. కింద భాగాన్ని మీరు చించి బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీరు తీసుకుని వెళ్ళండి. మీరున్న స్థలంలో, హాస్టల్లో కానీ, కాలేజీలో కానీ, ఇంట్లో కానీ, ఊర్లో కానీ, మీరు ఎక్కడున్నా సరే ఆ కార్డు పై భాగంలోని దేవుని వాక్యం చదవండి. క్రమంగా మందిరానికి రండి, క్రమముగా ప్రార్థన చేయండి, క్రమముగా యేసు ప్రభుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి. దేవుడు మీ తీర్మానాన్ని అంగీకరించి, ఆమోదించి, ముద్రించి, ఆశీర్వదించి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టున్నది గాక. ఎవరైతే ఇక్కడికి వచ్చి యేసు ప్రభుని ఎరగకుండా ఈ 3-4 రోజులు కూర్చొని దేవుని యొక్క ప్రేమను గురించిన మాటలు విని రక్షణ పొందకుండా బరవెక్కిన హృదయంతో, పాపపు జీవితంతో, ఖాళీ హృదయంతో ఎక్కడి నుండి వెళ్ళిపోవాలని కోరుతున్నారు, మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులను తెలియచేయడానికి విచారిస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ నిరాకరించకుండా స్వీకరించి ధన్యుడు కమ్ము. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడదరు. ప్రార్థన.